అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పసుపు పండుగ జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి రోజున మహానాడు సభలు జరుపుకుంటుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మహానాడు సభల్ని జరుపుకుంటా ఉంది. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ప్రాంతం గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎంచుకోనటువంటి ప్రాంతం. అదే వైఎస్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి కడప జిల్లా. దాదాపు 45 సంవత్సరాల పైన అయిపోయింది తెలుగుదేశం పార్టీ పుట్టి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కేవలం ఎన్టీ రామారావు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో పెద్ద ఎత్తున తమ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత కడప జిల్లాలో ఇప్పటిదాకా ఇంత భారీ సభని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెట్టలే. కానీ ఫర్ ది ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ తమ పార్టీకి ఎంతో ఎమోషనల్ కార్యక్రమమైనటువంటి మహానాడుని కడపలో నిర్వహించడం అనేది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కొంచెం ఆశ్చర్యానికి, విస్మయానికి కూడా గురి చేసింది. ఎందుకంటే కడపలో మహానాడు చేస్తామంటున్నారు, అదేమో వైఎస్ కంచుకోట, సజావుగా సాగనిస్తారా? వీళ్ళు ఎంత అధికారంలో ఉన్నంత మాత్రం అక్కడ వైఎస్ కుటుంబాందే కదా ఆధిపత్యం, జరగనిస్తారా అనేటటువంటి డిస్కషన్స్ కూడా కొన్ని జరిగాయి. ఆ డిస్కషన్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ మహానాడు కార్యక్రమం నిన్న మొదలైంది. చాలా అద్భుతంగా, అంగరంగ వైభవంగా వాళ్ళ పార్టీ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. తొలి రోజు విశేషాలు మనం గనక ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా నారా లోకేష్ గారి స్పీచ్ అనేది హైలైట్. ఆయన మాట్లాడినటువంటి స్పీచ్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. నెక్స్ట్ టార్గెట్ పులివెందుల. సో రాజకీయ పార్టీల నాయకులు ఈ మాట చెప్పడం పెద్ద వింతేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ కుప్పం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పోయిన ఎలక్షన్లలో వైనాట్ పులివెందుల అన్నారు. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కడపలో 10 స్థానాలు గెలవాల్సిందే అని నారా లోకేష్ గారు క్యాడర్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీకి అసలైనటువంటి అధినేతలు కార్యకర్తలే అని నారా లోకేష్ గారు మరొక్కసారి కార్యకర్తల యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచుతూ వారికి పెద్దపీట వేసినట్లయిపోయింది. నడి రోడ్డు మీద తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు తమ గొంతు కోస్తున్నా సరే వేరే పార్టీ నాయకుడి పేరు కూడా పలకడానికి ఇష్టపడనటువంటి కార్యకర్తలు మన దగ్గర వేల లక్షల సంఖ్యలో ఉన్నారు. తోట చంద్రయ్య లాంటి వారు, నందం సుబ్బయ్య లాంటి వారు, పుంగనూరు అంజిరెడ్డి తాత లాంటి వారు మనకు స్ఫూర్తి అనే కార్యకర్తల్ని ఆయన ప్రోత్సహించడం జరిగింది. కార్యకర్తల యొక్క త్యాగాలను అసలు ఏమాత్రం కూడా వృధాగా పోనీయం అంటూనే సీఎం పదవికి అంత తొందర ఏముంది అని నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నిజమైన అధినేతలని, పార్టీకి ప్రాణశక్తితో పాటు ఆయుధం కూడా వారేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అలాగే నారా లోకేష్ గారు మాట్లాడుతూ తెలుగు జాతి కోసం, తెలుగు యువత కోసం, తెలుగు మహిళల కోసం, తెలుగు ప్రజల కోసం తాను ఒక ప్రణాళికను రచించుకున్నట్టు, దానికి నా కుటుంబం 6 శాసనాలు అనేటటువంటి పేరుని ఆయన ఖరారు చేసి, ఆ 6 శాసనాలు ఏంటనేది కూడా ఆ మహానాడు వేదికగా ఆయన ప్రజలకు చదివి వినిపించి, ఒక్కొక్క శాసనానికి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో విజన్, దాన్ని కూడా వివరించి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఆయన అందుకోవడం జరిగిందనమాట. ఇక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆధారపడినటువంటి పార్టీ. ఈ పార్టీలో కార్యకర్తలు మాత్రమే అధినేతలు. ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ అధినేతనే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అనేది ఆ కార్యకర్తల్ని మరింత ఉత్సాహపరిచింది. సో మహానాడు తొలి రోజు విశేషాలు ఇవే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.